పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఉజ్జయిని నగరంలో శిల్పి, వర్ధన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. శిల్పి అద్భుతమైన కళాకారుడు, కాని చాలా పేదవాడు. వర్ధన్ పెద్ద వ్యాపారి, ఐశ్వర్యవంతుడు. వారిద్దరి స్నేహం మాత్రం వారి హోదాలకు అతీతమైనది. ఒకనాడు ఆ దేశపు మహారాజు కళాదేవికి అత్యంత సుందరమైన విగ్రహాన్ని చెక్కినవారికి రాజసభలో ముఖ్య శిల్పిగా పదవిని 10,000 వరహాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఆ వార్త విన్న శిల్పి కళ్లల్లో ఆశ మెరిసింది. శిల్పి ఆ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కాని విగ్రహానికి కావలసిన విలువైన పాలరాయి కొనడానికి అతని దగ్గర డబ్బులేదు. అప్పుడు వర్ధన్ ముందుకు వచ్చి, మిత్రమా, నీ ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు. కావలసినంత ధనం నేను ఇస్తాను. నువ్వు నీ కళపై దృష్టిపెట్టు అని ధైర్యం చెప్పాడు. వర్ధన్ సహాయంతో శిల్పి పగలనక రాత్రనక కష్టపడి అద్భుతమైన కళాదేవి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించాడు. అతని ఉలిదెబ్బకు నిర్జీవమైన రాయిలో జీవకళ ఉట్టిపడింది. విగ్రహం దాదాపు పూర్తి కావచ్చింది. పోటీకి ఒక్కరోజు ముందు ప్రమాదవశాత్తు శిల్పి పనిచేసే ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. ఆ అగ్నిప్రమాదంలో విగ్రహం కుడిచేయి విరిగిపోయింది. తన సర్వస్వం కోల్పోయినట్లు శిల్పి కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న వర్ధన్ పరుగున వచ్చాడు. మిత్రుడి బాధను చూడలేకపోయాడు. ఎవరికీ తెలియకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రే అతను తన కుడిచేతిని ఖండించుకుని ఒక అద్భుతమైన మూలిక సహాయంతో దాన్ని విగ్రహానికి అతికించాడు. ఆ చేయి విగ్రహంలో కలిసిపోయి మరింత సహజంగా కనిపించసాగింది. మరుసటి రోజు ఉదయం శిల్పి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో దేవతలే వచ్చి తన విగ్రహాన్ని బాగుచేశారని అనుకున్నాడు. అతను ఆ విగ్రహాన్ని సభకు తీసుకువెళ్లాడు. దాని సౌందర్యానికి, ముఖ్యంగా ఆ కుడిచేతిలోని జీవకళకు రాజు, సభలోని వారందరూ మంత్రముగ్ధులయ్యారు. శిల్పి పోటీలో గెలిచాడు. ఆ విగ్రహం మహిమాన్వితమైనదని భావించిన రాజు దానికి ఒక పెద్ద ఆలయం కట్టించాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ కళాదేవిని పూజించి కానుకలు సమర్పించసాగారు. ఆ విగ్రహం కీర్తిదేశమంతా వ్యాపించింది. కథ పూర్తిచేసిన బేతాళుడు, రాజా, ఇప్పుడు చెప్పు, ఆ ఆలయంలో ప్రజలు చేసే పూజల వల్ల వచ్చే పుణ్యఫలం ఎవరికి దక్కాలి? తన కళతో విగ్రహాన్ని సృష్టించిన శిల్పిక, తన శరీరాన్నే త్యాగం చేసి విగ్రహానికి ప్రాణం పోసిన వర్ధనుడికా, లేక దాని గొప్పతనాన్ని గుర్తించి ఆలయం కట్టించి ప్రజలు పూజించేలా చేసిన రాజుకా? సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అడిగాడు. విక్రమార్కుడు, నిస్వార్థ త్యాగానికి మించిన పుణ్యం లేదు, కాబట్టి ఆ పుణ్యఫలం వర్ధనుడికే దక్కుతుంది అని జవాబిచ్చాడు. ఆ మాటతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టుపైకి చేరాడు.